Yes, sir. Hello, my name is Oliver. I'm an alcoholic, and this is our study of the Alcoholics Anonymous Big Book. Let's start with the Serenity Prayer. God grant us the serenity to accept the things we cannot change, the courage to change the things we can, and the wisdom to know the difference. నమస్కారం అండి. నా పేరు రమణ. నేను ఒక తాగుబోతుని. ఆలివర్ గారితో పాటు నేను కూడా వారం వారం బిగ్ బుక్ అధ్యయనానికి మీకందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఆ ఒక నెల సుమారు అంతరాయం తర్వాత మళ్ళీ వాడు మొదలు పెడుతున్నాము. మళ్ళీ ప్రశాంత ప్రార్థనతో మొదలు పెట్టడం మన ఆచారం. దేవ, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతతనేమో, మార్చగలిగిన విషయములను మార్చుకున్నట్టుకు ధైర్యం నిమ్ము, మరియు పైరెట్కి గల తేడాను తెలుసుకును వివేకము నిమ్ము. ఎస్, ఆలివర్. Thank you. We are on page 72, the start of chapter 6, Into Action, which my sponsor likes to point out there's no chapter called Into Thinking. Do you want to translate that, or should I just jump into it? ఐ విల్ డూ దాట్. ఇవాళ మనం సరికొత్త అధ్యాయం 6వ అధ్యాయం కార్యాచరణలోనికి అనేది మొదలు పెట్టబోతున్నాం. ఇది పేజీ నెంబర్ 71లో ఉంది మన తెలుగు పుస్తకంలో. కార్యాచరణలోనికి అన్న అధ్యాయం ఉంది. ఆలివర్ వాళ్ళ స్పాన్సర్ చెప్తారట ఆయనకి, గమనించు, కార్యాచరణలోనికి అన్న అధ్యాయం ఉంది కానీ ఆలోచనలోకి అన్న అధ్యాయం లేదు. అంటే ఈ ప్రోగ్రామ్ గురించి ఆలోచించడం కాదు మనం చేయాల్సిన కార్యాచరణ అని మరి నొక్కి చెప్పారు వాళ్ళ స్పాన్సర్. ఎస్, ఆలివర్. Thank you. Having made our personal inventory, what should we do about it? So we're done our 4-step. Now what? We have been trying to get a new attitude, a new relationship with our Creator, and to discover the obstacles in our path. That's steps 2 through 4. We've admitted certain defects. We've ascertained in a rough way what the trouble is. We have put our finger on the weak items in our personal inventory. I needed a lot of help with this personally, but you might be better at it than me, and you might be able to spot all your own defects with laser precision. I needed my sponsor to help me with that. Now, do you want to translate that, or should we keep going? Okay. Now these are about to be cast out. So we are discovering, and then we are discarding with God's help. This requires action on our part because it's a program of action, and every step after the 3rd step precedes with action in the book, which when completed will mean that we have admitted to God, that's the spiritual, to ourselves, that's the mental, and to another human being, that's the physical, the exact nature of our defects. This brings us to the 5th step in the program of recovery mentioned in the preceding chapter. రైట్. మా ఆత్మగత పరీక్షలను పూర్తి చేసుకున్న తర్వాత మేము దాని గురించి ఏం చేయాలి? అవును, అయింది, 4వ అధ్యాయం చేసాము, ఈ లిస్టులన్నీ రాసాము, కాగితం మీద రాసాము. రాసాక ఏంటి చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటి, మనం చేయాల్సిన విషయం ఏంటి? మేము ఒక కొత్త దృక్పథాన్ని అలవర్చుకుని, అంటే 1, 2 సోపాన సృష్టికర్తతో సరికొత్త బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని మరియు మా త్రోవలను అడ్డంకుల్ని కనుగొనాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే క్లుప్తంగా 2, 3, 4 మీద ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యాం, కొంతవరకు చేస్తూ ఉన్నాం. అది మనం ఇంతవరకు సాధించిన ప్రగతి. మాలోని కొన్ని లోపాలను మేము అంగీకరించాం. కొన్ని లోపాలు తెలిసిపోయినాయి ప్రస్ఫుటంగా, మనం రాస్తుంటేనే అర్థమైపోతుంది, ఓహో నాలో ఇది ఉంది అది ఉంది అని చెప్పి. అసలు సమస్య ఏమిటనేది ఇంచుమించుగా నిర్ధారించాం. అది అసలు సమస్య ఏంటంటే స్వార్థపరత్వం. ఇందాకలు చెప్పాడు కదా, ఇందాకలంటే పూర్వం చేసిన అధ్యయనంలో చెప్పాను కదా. అయితే ఇంచుమించుగా నిర్ధారించాము, ఇంకా పూర్తిగా అర్థం లేకపోతే స్పాన్సర్ ఉండనే ఉన్నాడు. మా ఆత్మ పరిశీలనలో ఆ బలహీనమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించాం. అది బలహీనమైన అంశాలు అంటే మనం గుణదోషాలు అంటాం, లేకపోతే మనలో లోటుపాట్లు అంటాం, ఏమైనా అనుకోండి. మనలో ఉన్న బలహీనతలు ఏమిటి అని ఏదో స్వార్థపరత్వం పెద్ద బ్యానర్ కట్టుకోకుండా దాని కింద విషయాలు ఏమిటి అనేది ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. బాగుంది. ఈ బలహీనమైన అంశాలు ఇప్పుడు విసిరివేయబడబోతున్నాయి. విసిరేయడం, ఎక్కడ విసిరేస్తున్నాం అంటే ముందు కనిపెట్టాలి, తర్వాత వదిలిపెట్టాలి అని. విసిరేయడం అంటే మనం పక్కకి తీసి పారేయాలి,
పడేయడానికి మనకి ఎవరి సహాయం కావాలి? మరి భగవంతుని సహాయం లేకపోతే ఆ విషయం జరగదు. సో కనిపెట్టు, వదిలిపెట్టు, ఇది మనం కర్తవ్యం ఇక్కడ. దీనికి మా వంతుగా కార్యాచరణలోకి దిగవలసి వచ్చింది. అది ఇక్కడ పని అవసరం. ఏదో మనం జాబితా చేసుకోగానే మొత్తం అన్ని తొలగిపోతాయి అనుకుంటే అది భ్రమ. మనం కొంచెం పని చేయాలి. ఏమిట్రా ఈ పని? ఈ లోపల కార్యాచరణ పూర్తయినప్పుడు మాలోని లోపాల యొక్క నిజ స్వభావాన్ని భగవంతుని ఎదుటను మాకు మేముగాను మరియు మరి ఒక మనిషి ఎదుటగాను అంగీకరించినట్లు అవుతుంది. అది ఇప్పుడు 5వ సోపానంలోని సారం చెప్పాడు. కార్యాచరణ పూర్తయినప్పుడు అంటే మొత్తానికి 5వ సోపానం పూర్తయ్యేటప్పటికి ఎక్కడుంటాముట? మాలోని ని- లోపాల యొక్క నిజ స్వభావం, అసలు విషయం ఏంటి అది తెలుసుకోవడం కాక భగవంతుని ఎదుట ఒప్పుకున్నాం. అది ఆధ్యాత్మికమైన విషయం. మాకు మేముగాను ఒప్పుకున్నాం అంటే ఇక్కడ ఒప్పుకున్నాం, మస్తిష్కంలో ఒప్పుకున్నాం అంటే అది ఆ, మనసుకి సంబంధించింది, మన మనసుకు సంబంధించింది. తర్వాత మరి ఒక మనిషి ఎదుటగాను అంగీకరించాం, మరొకరితో కూడా అంగీకరించాలి. అది భౌతికంగా ఒక మనిషిని ఎదురుగుండా పెట్టుకోనాలి. సో భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పూర్తిగా అన్ని విధాలా ఒప్పుకున్నాం, అంగీకరించాం. ఇది మనల్ని ముందు అధ్యాయంలో పేర్కొన్న స్వస్థత కార్యక్రమంలోని 5వ సోపానం వద్దకు చేరుస్తుంది. ఇదంతా చేస్తే 5వ సోపానం వద్దకు చేరుకున్నావుట, అక్కడికి వచ్చావుట. ఎస్. Thank you. This is perhaps difficult, especially discussing our defects with another person. We think we've done well enough in admitting these things to ourselves. It's hard to talk to other people because there are things that I'm determined to take to my grave with me, secret shames and resentments that I don't know that I should feel, things like that. We think it's enough to admit those to ourselves and leave everybody else out of it. There is doubt about that. This is not the case. It's not right. In actual practice, we usually find a solitary self-appraisal insufficient. Many of us thought it necessary to go much further. Here's the thing. When I grade my own test, I always give myself an A. That's why, we don't do honor system for grading papers, because everybody would have a 4.0 and we'd all be honors students graduating. We will be more reconciled to discussing ourselves with another person when we see good reasons why we should do so. Why should I do this? The best reason first. If we skip this vital step, we may not overcome drinking. So the reality is, if I don't do a 5th step, I might drink. If I'm an alcoholic, I will drink. Time after time. Do you want to translate all that, or do you want me to keep going? We'll do this. Okay. ప్రత్యేకించి మన లోపాలను ఇంకొక వ్యక్తితో చర్చించడం బహుశా కష్టంతో కూడుకున్న పని. అంటే ఇప్పుడు 3 చెప్పారు కదా. ఒకటి మనకి మనం పరిశీలించుకోవడం, 2 భగవంతుని ఎదుట ఒప్పుకోవడం, 3 మరో మనిషి ముందు ఒప్పుకోవడం. ఇందులో మొదటి 2 మనకు సులభంగానే తోస్తాయి. ఎందుకంటే మనం జాబితా చేసాం, మనస్ఫూర్తిగానే చేసాం, తెలిసింది నాలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాలో ఇన్ని బలహీనతలు ఉన్నాయని తెలిసింది, తెలుసుకున్నాం, బాగుంది. దేవుడు ఒప్పుకున్నామంటే ఇదిగో పైకి చూసి దేవుడు ఒప్పుకున్నానంటే అయిపోయా కదా. తర్వాత 3వ విషయం వచ్చేవాడికి ఇబ్బంది ఏంటి? ఇంకో మనిషితో చెప్పాలి. అది కూడా ఇక్కడ స్పాన్సర్ అని మాట్లేదు, ఇంకో మనిషితో ఒప్పుకోవాలి. అది కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మనలో ఎన్నో రహస్యాలు దాచిపెట్టుకున్నాం మనం. ముఖ్యంగా ఆల్కహాలిక్స్ గా ఏంటంటే మనం చేసిన పనుల మీద మనకి మన మీద మనకి అసహ్యం వేసేవి, లేకపోతే మనకి అవమానం కలిగించేవి, సిగ్గు లజ్జతో మనని నింపేవి, ఇలాంటి భావాలు చాలా ఉంటాయి. మరి ఇవన్నీ మరో మనిషితో చెప్పడం అంటే ఇబ్బందికరమైన విషయమే, కష్టంతో కూడుకున్న పని. మా లోపాలను కేవలం మా వరకు అంగీకరించడంతో మేము చాలా కృషి స్వల్పమని భావిస్తాం, చాలా కష్టపడ్డామని అనుకుంటాం. కానీ అది సందేహాస్పదం. ఒంటరి ఆత్మ పరిశీలన సాధారణంగా సరిపోదని వాస్తవానుభవంతో మేము గమనించాం. అది నీ పరీక్ష నువ్వే దిద్దేసుకుంటే నీకు 100కు 100 మార్కులు వచ్చే ప్రమాదం ఉందంటాడు ఆలివర్. ఆయన ఏమంటున్నాడంటే, అందుకే చిన్నప్పటి నుంచి మనకు టీచరు ఎవరో మరొక వ్యక్తి దిద్దుతాడు మనకు అయితే మనం రాసిన పరీక్షా పత్రాలు. మీ పరీక్షలు మీరే దిద్దుకుంటారా అని చెప్పి ఇచ్చారు అనుకోండి, మనకి ప్రతివాడికి 100, 100కి 100 మార్కులు వేసుకుంటాం మనం. ఇంకా కాస్త కూస్త నిజాయితీ అబ్బింది కాబట్టి ఇప్పటికి 97, 98 వేసుకుంటాం మనం.
అంతకు తగ్గం. అందుకే పక్కవాడికి ఇవ్వాలి పరీక్షా పత్రం. ఒరే నువ్వు సరిదిద్ది బెటరా బాబు అని చెప్పి. ఇది వాస్తవ అనుభవంతో గమనించారు. దీన్ని దాటి ఇంకా ఎంతకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మాలో చాలా మందిని భావించాం. అది ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఎస్ ఆలివర్. Thank you. Time after time, newcomers have tried to keep themselves certain facts about their lives. Trying to avoid this humbling experience, they have turned to easier methods. Almost invariably, they got drunk. I have a quote in my book that I thought might be helpful here. It's from a guy named Albert Gray, a pamphlet called The Common Denominator of Success. And he said, the successful are influenced by the desire for pleasing results. Failures are influenced by the desire for pleasing methods and are inclined to be satisfied by doing things they like to do. So the easy thing for me is to write a 4-step with 3 names on it and then tell my sponsor I'm ready to do a 5th step and ignore the lifetime of anger and fear that are held back. But that's not going to be a very successful 5th step for me. Having persevered with the rest of the program, they wondered why they fell. We think the reason is they never completed their house cleaning. They took inventory all right, but hung on to some of the worst items in stock. So it's like if you were doing a business inventory and your business was losing money and you were trying to do an honest accounting of it and you held out, massive amounts of money because you liked spending money on those things. You're not really doing an honest accounting and your business is going to go bankrupt. They only thought they had lost their egoism and fear. They only thought they had humbled themselves. They had not learned enough of humility, fearlessness, and honesty in the sense we find it necessary until they told someone else all their life story. I can give some specific examples from sponsoring men that might be helpful here, but this book repeatedly emphasizes the importance of a thorough and honest 4th step. One example was a man I took through his 5th step who got to step 12 and he had 2 years sober. He was sponsoring other men and then he drank and I never understood why. Why did he just go out? It was terrifying, actually. Why did he do that? And then later on, he came back to AA and he told me that when he was 13 years old, he had had a homosexual experience with another man and he had held that back because he didn't want me to think he was gay. Now, I didn't care if he's gay or not. I sponsor gay men, bisexual men. I don't care. But to him, it was better to go out and drink than to be honest about this minor single experience. Another example that comes up a lot is people who were molested as children, and they struggle to discuss that. And that changes everything. You're molested as a kid, that affects how you see other men, how you see women, how you treat women, how you trust people, how you are objectified and how you objectify others. I heard a speaker once who said that he would use women and he would sleep with a woman and then break up with her, and then he would sleep with another woman and break up with her. And it wasn't until he did an honest 5th step that he understood why. And it's because when he was 11 years old, he was molested by his male cousin. And every time he had sex with a woman, he was putting another notch on his belt to prove to himself that he wasn't gay. So it's all grounded in selfish and self-centered fear. But you will never know that if you don't put that down. Your sponsor isn't telepathic and isn't going to remind you that you didn't put these things out there. But if I don't put them out there, I'm not going to be relieved of the resentment and the fear. And then I'm going to keep drinking. And the whole 5th step seems like a waste of time because it didn't change anything. It didn't change anything because I didn't put anything into it, or I didn't put much into it. Half measures avail does nothing, it said earlier in the book. Sorry to go on. No, all good. ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నాం కదా ఇందాకలా. కానీ ఇతరులతో మన విషయాలు చర్చించడానికి గల సరైన కారణాలు చూడగలిగితే వారితో వీటి గురించి చర్చించడానికి మనం మరింత సమ్మతింపబడతాం. అది ఇప్పుడు ఎలా ఒప్పుకోవాలి? నేను మరొక మనిషితో ఇవన్నీ చెప్పుకోవాలంటే ఇదంతా చాలా ఇలా అసహ్యమైన విషయాలు ఉన్నాయి. నేను అసలు ఈ జన్మలో ఎవరికి చెప్పాలనుకున్న విషయాలు ఉన్నాయి. నేను చేసిన తప్పుల జాబితా ఉంది, ముఖ్యంగా లైంగిక ప్రవర్తన గురించి కూడా ఉంది. ఇవన్నీ ఇంకో మనిషితో చెప్పి తీరదా? దీనికి కొన్ని మంచి కారణాలు చెప్పండి. నేను ఎందుకు చేయాలి అసలు ఇదంతా, ఈ గోలంతా ఎందుకు నాకు అని అడిగితే దీనికి గల మొట్టమొదటి అత్యుత్తమ కారణం, మొదటిది అత్యుత్తమమైనది, ఈ ముఖ్యమైన సోపాన్ని తప్పించుకోవాలని చూస్తే తాగుడు సమస్యను అధిగమించడం సాధ్యం కాకపోవచ్చు. అది మెత్తగా చెప్తాడు. ఇది సరిగ్గా చేయకపోతే తిరిగి తాగుతావురా బాబు అని చెప్తున్నాడు, మొహం మీద చెప్తున్నాడు. అంటే
అసలు మనం ఇక్కడికి వచ్చిందే ముందు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి కాదు. నాలంటి వాడు ఎందుకు వస్తాడంటే తాగుడు మానుకోవడానికి వస్తాడు. ముందు ఆ పని జరగదురా బాబు అని చెప్పేస్తున్నాడు, తిన్నగా చెప్పేస్తున్నాడు. ఈ ముఖ్యమైన సోపానాన్ని తప్పించుకోవడానికి చూస్తే తాగుడు సమస్యను అధిగమించడం సాధ్యం కాకపోవచ్చు. కొత్తగా వచ్చేవారు తమ జీవితాలకు సంబంధించిన కొన్ని వాస్తవాలను వారిలోనే పలుమార్లు దాచి ఉంచుకున్నారు. ఇది మేము గమనించాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది పెద్ద ముఖ్యమైన విషయం కాదులే, చెప్పాలా స్పాన్సర్ కి అని అనుకున్నారు. వినమ్రతను లభింపజేసే ఈ ఆచరణ నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ మరింత సులభ మార్గాల కోసం వెతికారు. అది సులభ మార్గం కోసం వెతకడం మన పద్ధతి. అసలు తాగుబోతుల పద్ధతి ఏంటంటే ఎప్పుడు కూడా పక్కదోవ సులభమైన మార్గం వెతుక్కుంటూ ఉంటాం మనం. దాదాపు వారందరూ తప్పనిసరిగా తిరిగి తాగటం జరిగింది. అది అంటే మేము చూస్తూ ఉన్నామండి. మా అనుభవంలో ఏం జరిగిందంటే దాపరికాలు కానీ పెట్టుకొని మనసులో దాచుకొని లోపల ఒకటి బయట ఒకటి చెప్పి పూర్తిగా సంపూర్ణంగా ఐదో సోపానం చేయని వాళ్ళు అందరూ ఇంచుమించుగా పోయి తాగిన సందర్భాలే చూసాం. కానీ బతికి బయటపడ్డ వాడిని ఎవరిని మేము చూడలేదు. అట్లీస్ట్ మా అనుభవంలో అయితే చూడలేదు. తిరిగి ఎందుకు తాగాము అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు కూడా. ఇదొకటి ఒకటి దాపరికం, తర్వాత వెళ్ళి తప్పనిసరి తాగడం, ఆ తర్వాత ఎందుకు తాగంటారు దేవుడు అని చెప్పి మళ్ళీ మన్నే వచ్చి అడుగుతారు. అది చేయవలసిన పనులన్నీ వారు పూర్తిగా చేయకపోవడం దానికి కారణమని మేము భావిస్తాం. ఆత్మ పరిశీలన చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ దానిలోని అతి చెడ్డ విషయాలను వదిలిపెట్టకుండా వెళ్ళాడారు. అది కొన్ని విషయాలు మనసులోనే పెట్టు కూర్చున్నారు. ఇది అనవసరం, ఇది చెప్పను, ఇది చెప్తే మరీ ఇబ్బంది అని చెప్పి వారి అహంకారాన్ని భయాన్ని వదిలివేశామని మాత్రమే భావించారు. అనుకున్నారంతే, కానీ నిజంగా చేయలే. ఇది ఇన్వెంటరీ అండి. ఇన్వెంటరీ అంటే జాబితా, ఒక వ్యాపారంలోని జాబితా లాంటిదే ఇది కూడా. ఇప్పుడు కూరల వ్యాపారంలో నా కూరలు ఎందుకు అమ్మడవలేదు ఇవాళ అని చెప్పి వ్యాపారస్తుడు చూసుకుంటాడు జాబితా. ఇవాళ నా కూరలు అన్నీ అమ్ముడవలేదు, చుట్టుపక్కల వాళ్ళు అందరి కూరలు అమ్ముడయ్యాయి అంటే అర్థం ఏంటంటే నా కూరలు బాగలేవని కదా. మరోసారి చూసుకోవాలి కదా, వంకాయల్లో ఎన్ని పుచ్చులు ఉన్నాయో చూసుకోవాలి కదా. పుచ్చొంకాయలు అన్నిటి మీద గుడ్డ వేసేసి గోనుగుడ్డ వేసి అంతా బాగానే ఉంది, ఎందుకో రావట్లేదు, మనుషులందరూ వెదవలు, నన్ను నా దగ్గర కొట్టడం లేదంటే ఎలాగా? ఏడుస్తే పని జరుగుతుందా, వ్యాపారం సాగుతుందా? అవ్వదు. చూసుకోవాలి, పుచ్చులన్నీ తీసి బయట వేయాలి. ఈ పుచ్చులే మన గుణదోషాలు. మరి వాటిని అహంకారం భయం అంటే మనకున్న ప్రథమమైన చెప్పాడు. వాటిని వదిలివేసామని మాత్రమే భావించారు తప్ప తమకు తాము వినయశీలు అయ్యామని భావించారు. అది వినయం వచ్చేసింది నాకు బో అని విరవీగడం కాదు, విరవీగితే వినయం వల్ల అవుతుంది. కానీ ఇంకొక వ్యక్తికి వారి జీవిత గాథను పూర్తిగా చెప్పినంత వరకు మేము అవసరం అని భావించే రీతిలో తగినంత నమ్రత, నిర్భీతి మరియు నిజాయితీలు నేర్చుకొనలేకపోయారు. అది పూర్తిగా నిశ్చితంగా నిర్భయంగా పరిపూర్ణంగా నిజాయితీగా చెప్పాల్సిన అవసరం ఎంతకైనా ఉంది అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ అనుభవం మీద ఆలివర్ రెండు విషయాలు చెప్పారండి. అంటే స్పాన్సీలు ఇన్నేళ్లుగా స్పాన్సీలు ఆయన దగ్గర ఐదో సోపానం చేస్తున్నారు కాబట్టి ఆయన అనుభవంలోనే రెండు విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే ఓ మనిషి శుభ్రంగా ఐదో సోపానం చేసేట అంతా బాగుందిట, అమ్మయ్య వీడు గట్టెక్కాడు, వీడు బానే ఉన్నాడు, నిలబడ్డాడు ప్రోగ్రామ్ లో అనుకున్న వేళకి పోయి తాగాడు వాడు. చాలా భయం వేసింది దీనికి. అదే బాధ వేయడం ఒక ఎత్తు, భయం వేసింది. అయ్యో బాబోయ్, ఇంత బాగా ఉన్నాడు అనుకున్న వ్యక్తి వెళ్ళి ఎలా తాగాడు అని. ఏమైందంటే వాడు 13 ఏళ్ల వయసులో ఈ మనిషి మగవాడు ఇంకో మగవాడితో వీడి 13 ఏళ్ల వయసులో లైంగిక చర్యలో పాల్గొన్నట్ట. అది బలవంతానో ఏమో పాల్గొన్నట్ట. ఆ విషయం ఒకటి దాచేసుకున్నట్ట. ఆ విషయం ఒకటి స్పాన్సర్ గారికి ఈయనకి చెప్పలే. ఎందుకు చెప్తే ఆయన మీద వేరే అభిప్రాయం ఉంటుంది. అతను ఏమో స్వలింగ సంపర్కంలో పాల్గొనే వ్యక్తి నన్ను అసహించుకుంటాడేమో, నాకు ఆడపిల్ల ఇష్టం లేదు మగ పిల్లల ఇష్టం అనుకుంటాడేమో మా స్పాన్సరు,
దానివల్ల నాకేమైనా నన్ను చులకనగా చూస్తాడేమో అని అనుకున్నాడేమో మరి. అది ఒక్కటి దాచిపెట్టుకున్నట్ట అది తినేసింది లోపల నుంచి అతను. వెళ్ళి తాగాడు. కాబట్టి ఏది దాపరికం ఉండకూడదు. రెండోది, పోనీ ఆ మాట అతను చెప్పుంటే ఈయన ఏమైనా అనుకుని ఉండేవాడు అంటే, అసలు స్పాన్సర్ అనుకోవడానికి ఏముందండి? స్పాన్సర్కి వాడి అనుభవాలు వాడుకున్నాయి, వాడు చేసిన పనులు వాడుకున్నాయి, వాడికి జరిగిన విషయాలు వాడికి తెలుసు. వినడానికి సిద్ధంగా ఉన్నాడే తప్ప స్పాన్సర్ మీ మీద తీర్పులు చెప్పడానికి లేడుగా. మిమ్మల్ని చులకన చేయడానికి, మంచి చెడు మీకు మీకు ఏదో ఒక నైతికంగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి లేడుగా స్పాన్సర్. మరి ఎందుకు చెప్పలేదు అతను అని ఒక విషయం చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, ఇంకో స్పాన్సర్ ఉన్నట్టు, ఇంకో స్పాన్సీ ఉన్నట్టు, అతని మీద ఏదో చిన్నప్పుడు అత్యాచారం జరిగింది లైంగికంగా. ఎవరో పెద్ద మనిషి ఇతన్ని వాడుకున్నట్టు. అది అతని జీవితంలో చాలా మరపురాని సంఘటన. అయితే అది చెప్పకుండా దబాయించి దాచేసుకున్నాడు మనసులో. ఎందుకంటే అది చెప్పుకోవడానికి కూడా అంత సిగ్గు అనమాట, సిగ్గు బాధతో కూడిన విషయం. ఇలాంటి విషయాలు దాచుకోవటం వల్ల వచ్చే ముప్పు చాలా ఉంది. కాబట్టి పూర్తిగా నిశ్చితంగా నిర్భయంగా, ఏమంటే నాకు ఇలా జరిగిందండి, ఇది మీకు చెప్పాలి, దీనివల్ల నా జీవితం మారింది అని. ఎందుకంటే వాటి వల్ల జరిగే పర్యవసానాలు మనకు అర్థం కాకపోవచ్చు. పక్క వ్యక్తి స్పాన్సర్ గొప్పవాడని కాదు, స్పాన్సర్ ఏదో పెద్ద సాధువు అని కాదు, స్పాన్సర్ మూడో కట్టువాడు కాబట్టి చూసి అర్థం చేసుకోగలడు. ఓహో, ఈ విషయం ఈ సంఘటనకి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకి సంబంధం ఇదిరా బాబు అని చెప్పగలడు మీకు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరు స్పీకర్ మీటింగ్ లో చెప్పాట, అతనికి 11 ఏళ్లప్పుడు ఎవరో పెద్ద పెద్ద మనిషి అతన్ని లైంగికంగా వాడుకున్నట్ట. అతను ఎంత సిగ్గుతో నిండిపోయాడంటే, అయ్య బాబాయ్, నేను మగవాళ్ళతోనే లైంగికంగా చర్యలో పాల్గొంటానా, అలా అయిపోతానా, అదేదో చాలా సిగ్గుకరమైన విషయం ఆయనకి అని చెప్పి అది నిరూపించుకోవడానికి అక్కడి నుంచి స్త్రీ తర్వాత స్త్రీ, ఒక స్త్రీని వాడుకోవడం, ఆవిడతో పడుకోవడం, తర్వాత ఆవిడని వదిలేయడం, మరో స్త్రీని పట్టుకోవడం, ఇదే పనిలో ఉన్నాడు. ఎందుకంటే అతనికి అతను నిరూపించుకోవాలి, నేను ఆడవాళ్ళతో పడుకోగలను, వాళ్ళతో లైంగిక చర్యలో పాల్గొగలను, అతనికి అతను నిరూపించుకోవాలి. ఇదే చర్య సాగింది. తాగుబోతూ సరే 5వ సోపానానికి వచ్చే వరకు అప్పుడెప్పుడో చిన్నప్పుడు జరిగిన సంఘటనకి అతను ఇప్పుడు చేస్తున్న ఈ అన్యాయానికి కనబడలే సంబంధం. స్పాన్సరు ఎదురుగుండా రెండు చూస్తే స్పాన్సర్కి ఇదిగో చిన్నగా కనబడింది. కాకపోతే అది మరో మనిషికి చెప్పకపోతే బయటపడే అవకాశం చాలా తక్కువ. అందుకు పూర్తిగా సంపూర్ణంగా చేయాలి. ఎస్ ఆలివర్, దట్ వాజ్ లాంగ్. యా. No worries. Thank you. More than most people, the alcoholic leads a double life, although really it's probably more like a triple or a quadruple or something like. He is very much the actor. To the outer world, he presents his stage character. This is the one he likes his fellows to see. He wants to enjoy a certain reputation, but knows in his heart he doesn't deserve it. So I probably have more than one mask. There's this persona that you present at work. There's this persona you present with your friends from this group of people. There's this persona you present with these friends from this other group of people. There's this persona with your family, this persona with the police. I want everyone to think of me a certain way, but a lot of those reputations are very different. You know, you probably want your grandparents to think of you differently than your buddies that you go out drinking with. And in my heart, I know that I don't deserve any of these reputations because I know that I'm a liar. On some level, I know that these masks are dishonest. And what is it? Mark Houston called it the theater of the lie, where you know every area of my life has a different lie attached to it. Do you want to translate that, or should I keep going? యా, యా. చాలా మంది ఇతర వ్యక్తుల కంటే ఎక్కువగా తాగుబోతూ ద్వంద్వ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ద్వంద్వ జీవితం అంటే ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా అని. ద్వంద్వం అన్నది రెండు అని అర్థమవుతుంది, కానీ రెండేమిటి, మనకి ఎన్నో ముసుగులు ఉన్నాయి. మనం ముసుగులు పెట్టుకొని ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి రకరకాల నాటకాలు వేస్తాం. అతను మంచి నటుడై ఉంటాడు కూడా, బయట ప్రపంచానికి తన రంగస్థల పాత్రను మాత్రమే ప్రదర్శిస్తాడు.
తన సహచరులు ఈ పాత్రనే పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటాడు. ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలను ఆస్వాదించాలని కోరుకుంటాడు. కానీ అతని అంతరాలలో తనకు అర్హత లేదని అతనికి తెలుసు. ఇప్పుడు మనలోనే చాలా మంది, ఇప్పుడు మా తాతగారి దగ్గర చిన్నప్పుడు కలవాలంటే ఒకలాంటి మొహం పెడతా. అదే అమ్మ దగ్గర నేను నా ప్రదర్శన వేరేగా ఉంటుంది. అదే నా స్నేహితులతో వేరేగా ఉంటా. టీచర్ గారి దగ్గర ఇంకోలా ఉంటా. పోలీసు వాడు ఎదురైతే ఇంకోలా ఉంటా. నా ప్రవర్తన మారుతూ ఉంటుంది అవతల వాళ్ళు బట్టి. నువ్వు నా గురించి ఇలా అనుకోవాలి అన్నది నా ఆకాంక్ష. అందుకే ఈ ముసుగులన్నీ. ఇప్పుడు సురేష్ నా గురించి ఇలా అనుకోవాలి అని ఒక రోజు అని అతనికి ఒకలాగా ఎదురవుతా. గణేష్ మరోలా అనుకోవాలని గణేష్కి ఇంకోలా ఎదురవుతా. కాకపోతే నా నిజ స్వరూపం ఏంటనేది ఇద్దరికి తెలియకపోవచ్చు. అది సమస్య. అయితే నాకు తెలుసు అంతరాళాల్లో నా లోపల నేను ఇదంతా నాటకమే అని నాకు తెలుసు. అసలు నాకు వీడి పొగిడినా వాడి పొగిడినా కూడా దానికి నేను అర్హుడిని కాదు అని నాకు లోపల తెలుసు. అది నన్ను బాధిస్తూనే ఉంటుంది, కొంచెం కెలుకుతూనే ఉంటుంది లోపల నుంచి. ఎటొచ్చి నన్ను నేను ఆపుకోలేను. ఎందుకంటే మీరు మీ పొగడ్తలు కావాలి, మీరు నా గురించి పలానా విధంగా అనుకోవాలి అని నాకు ఆ కోరిక ఉంటూనే ఉంటుంది. ఈ నాటక రంగంతోనే బతుకుతూ ఉంటాను నేను. దీన్ని అబద్ధాల నాటక రంగం అని అన్నట్టు ఎవడం. మనం ఆ రంగస్థలం మీదే బ్రతుకుతూ ఉంటాం. ఈ పాత్రధారిగానే ఉంటాను తప్ప నేను అసలు నేను ఎవరిని అన్వేషించే ప్రయత్నం వచ్చే వరకు ఎప్పుడు చేయలేదు కదా. ఇదిగో ఇప్పుడు 4వ సోపానంలో మొదటిసారి చేశావు ఈ విషయం. ఎస్ ఆల్. Thank you. The inconsistency is made worse by the things he does on his sprees. Now, they're obviously talking about drinking sprees, but there are also sprees I could do when I'm sober. I could do sprees with women, sprees with food, sprees with gambling, whatever. Coming to his senses, he is revolted at certain episodes he vaguely remembers. uh, I don't really remember a lot of what I did when I was out there drinking, and I vaguely remember things that filled me with shame. These memories are a nightmare. He trembles, thinks someone might have observed him. As fast as he can, he pushes these memories far inside himself. So let's just suppress this and pretend it never happened. He hopes they will never see the light of day. He is under constant fear and tension. That makes for more drinking. Guilt and shame are not of God. The guilt and shame are what I feel all the time when I'm drinking, because I don't remember a lot of what I did. And what I do remember is horrible. The things I said to people and the things I did to people are absolutely horrific. But there's a quote from a different book. The guilty man flees when none pursue. And that sums it up for me. If I steal money from you and you don't know that I stole it, you're multi-millionaire and I steal $1,000 from you, you don't even miss it. And no one knows, no one cares. The police aren't being called. I got away with it on the surface. But the reality is I know I did it. I know I'm a thief. And I know that I'm guilty. No one is chasing me, but I am running. And under that kind of pressure, under that kind of guilt and shame, I'm going to drink because I don't like the way that I feel. I feel guilt and shame over what I did when I was drunk, when I stole money from you. So I drink to forget the guilt and shame from stealing money from you. And now that I'm drunk again, I'm going to do something else horrible to someone else. And that will fill me with more guilt and shame tomorrow. And I'll drink some more to forget about that. Does that make sense? Yeah. You're telling my story, so Yeah. it does make sense. Thank you. నిరంతరాయంగా తాగుతున్నప్పుడు అతను చేసే పనుల వల్ల ఈ పరస్పర విరుద్ధ పరిస్థితి ఇంకా చెడ్డగా తయారవుతుంది. అది ఏం పరిస్థితి? మనం ద్వంద్వం అన్నమాట. మనం ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా మనం ముసుగులతో వేసుకుని ప్రపంచాన్ని ఎదుర్కొంటూ ఉంటాను చూడండి. సో నేనేమిటో నేను మర్చిపోయాను, మొదటి విషయం. రెండు, వీడి దగ్గర ఒకలాగా వాడి దగ్గర ఒకలాగా, ఇదంతా చాలా అలసటతో కూడిన కార్యక్రమం. ఈ పరిస్థితి మనం తాగుతున్న రోజుల్లో మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు అంటే మనం చేసే ప్రతి పని మనకి అపరాధ భావం కలిగిస్తూ ఉంటుంది. నా మీద నాకే అసహ్యం వేస్తూ ఉంటుంది, సిగ్గు వేస్తూ ఉంటుంది.
అది ఇక్కడ రెండు మాటలు వాడాడు ఆయన. గిల్ట్ అని ఒకటి, షేమ్ అని. గిల్ట్ అంటే ఏంటంటే అపరాధ భావం. షేమ్ అంటే ఏంటంటే నా మీద నేను సిగ్గుపడను, నేనంటేనే నాకు సిగ్గు, అసలు నేను ఇలా దిగజారిపోయిన ఏమిటి అన్న భావన షేమ్. నేను ఎందుకు ఇలా చేశాను నిన్న రాత్రి అన్నది గిల్ట్. ఈ రెండు మనతో పాటే ఇలా జోడుగుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాయి. మన మనసులో అవే ప్రస్ఫుటంగా మనని బాధిస్తూ ఉంటాయి. మరి బాధిస్తూ ఉంటే ఏం చేయాలంటే నాలాంటి తాగుబోతుకు ఒకటే ఉపశమనం, ఈ బాధ తట్టుకోలేక నేను తాగుతా. ఇది నా సమస్య. తాగాక ఏం చేస్తాను, ఇంకో తప్పు పని చేస్తాను, మళ్ళీ రేపు మరింత అపరాధ భావన కలిగే పని చేస్తాను. ఇది ఇందులోనే ఈ చట్టంలోనే బిగుసుకొని ఇంక మరి బయటపడలేకపోతున్నాం అన్నదే ఇక్కడ విషయం. నిరంతరాయంగా తాగుతున్నప్పుడు అతను చేసే పనుల వలన ఈ పరస్పర విరుద్ధ పరిస్థితి ఇంకా చెడ్డగా తయారవుతుంది. ఒక చెడ్డ పనిని నేను చెప్పుకోలేక చస్తుంటే స్పాన్సర్కి ఇంకోటి తయారు చేస్తా. తాగుతూ ఉంటే మాత్రం తథ్యం. తాకపోయినా జరగచ్చు ఇలాంటివి. తాకపోయినా కొంతమంది లైంగిక విషయాల్లో నిరంతరాయంగా సాగొచ్చు వాళ్ళ ప్రవర్తన, లేకపోతే మరో విషయంలో, లేకపోతే అహంకారంలో. ఇది తాగుడు అనే ఏమీ రూల్ లేదు. కాకపోతే తాగుడుతో ఏంటంటే మనం స్పృహలో ఉండం కాబట్టి మనం చేసే పనుల జాబితా ఎక్కువ ఉంటుంది, మన ఇతరులకు కలిగించే బాధ ఎక్కువగా ఉంటుంది. సరే, స్పృహలోకి వచ్చిన తర్వాత అతన్ని లీలగా జ్ఞాపకం ఉన్న కొన్ని సంఘటనలను అతనికి అసహ్యం పుట్టిస్తాయి. అది లీలగా జ్ఞాపకం ఉండడం అనేది చాలా మంచి మాట. ఎందుకంటే ఇది నాకు నా జీవితాన్ని జ్ఞాపకం చేసే పదం ఈ లీలగా అనేది. అది మనలో ఎవరికి పూర్తిగా గుర్తుందండి? మనం 24 గంటలు ఎలా గడిపామనేది పూర్తిగా ఎలా గుర్తుంది? నాకైతే కొన్ని సంవత్సరాలే గుర్తులేవు. ఇప్పుడు కూడా నా పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళు గుర్తు చేస్తుంటారు. నీకేదైనా పడుకొని ఉన్నావు, తాగేసి పడుకొని ఉన్నావు, అనుభవించింది మేం కదా అని చెప్తారు కూడాను మొహం మీద. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారుగా. అది అంటే నాకు లీలగానే జ్ఞాపకం ఉన్నాయి, వాళ్ళకి చాలా బాగా జ్ఞాపకం ఉంది వాళ్ళకి కలిగిన బాధ. ఈ జ్ఞాపకాలన్నీ భయంకరమైన పీడకలలు లాంటివి. ఇంతో కొంత గుర్తున్నది కూడా పీడకల లాంటిది. మరి ఏం చేయాలండి దాన్ని? మన పూర్వం ఏం చేశాం, తనను ఎవరైనా గమనించి ఉంటారు అనే ఆలోచనతో అతను వడికిపోతూ ఉంటాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జ్ఞాపకాలను లోపలికి నెట్టేస్తాడు. మనం మస్తిష్కంలో లోపలికి దబాయించి పెడతాం అవన్నీ. అవి గుర్తు తెచ్చుకోవడం కానీ వాటి గురించి తలుచుకోవడం కూడా మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే తలుచుకుంటే వడుకు కలిగిస్తుంది. ఇక్కడే ఒక మంచి సామెత చెప్పాడు, గిల్టీ మ్యాన్ ఫ్లీజ్ వేర్ నన్ పర్సీవ్. నన్ను ఎవడు వెంబడించట్లేదు, అయినా నేను పరిగెడుతున్నా. ఎందుకంటే అపరాధ భావం నా దగ్గర ఉంది. మన తెలుగులో సామెతను చూడండి, గుమ్మడికాయ దొంగంతే భుజాలు తణుకున్నాడని చెప్పి. మనం నిరంతరం భుజాలు తణుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఏదో ఒక అపరాధ భావన నన్ను వెంటాడుతూనే ఉంటుంది. భావన వెంటాడుతుంది. ఏ మనిషి కాదు, ఏ పోలీసు కాదు, ప్రపంచం కాదు, నన్ను నేనే వెంటాడుతూ ఉంటా. అది తప్పించుకోవడానికి తాగుతూ ఉంటా. తాగినందుకు ఇంకొంచెం అపరాధ భావం మరింత వేగంగా పరిగెడుతూ ఉంటా. ఎంతవరకు? విసిగి వేసారి ఏ గడప దగ్గరకు వచ్చే వరకు పరిగెడుతూనే ఉన్నాను, నా వరకు అయితే. అది హిందూ అయితే ఈ దుర్ఘటనలు ఎప్పటికీ వెలుగు చూడకూడదని ఆశిస్తాడు. ఇదండి మన పూర్వాపరాలు ఇవి. ఇది గుర్తు తెచ్చుకోవాలి మనం. ఇది మన చరిత్ర. మరి అలాంటిది ఒక్కసారి స్పాన్సర్ చెప్పబట్టి ఎలాగండి? అవదుగా. అందుకే చెప్తున్నాడు, రే నీ మనసు లాంటిది రాని. అతడు నిరంతరం భయంతోనూ ఆందోళనతోనూ ఉంటాడు. అది మరింత తాగుడుకు దారితీస్తుంది. ఇది ఈ సైకిల్లో మనం చిక్కుకున్నామండి. ఇందులోంచి బయటపడడానికి మార్గం ఏమిటి? ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా. ఈ రహస్యాలను పట్టుకొని వెళ్ళాడి అవి దబాయించుకొని కూర్చుంటే పని జరగదు. అవి 5వ సోపానంలో మరొక వ్యక్తికి చెప్పాలి అని, ఎందుకు చెప్పాలి అనేది ఇక్కడ వివరణ చాలా అందంగా చెప్పారు. ఎస్, ఆలివర్. Thank you. Psychologists are inclined to agree with us. We have spent thousands of dollars for examinations. We know of a few instances where we have given these doctors a fair break. We have seldom told them the whole truth, nor have we followed their advice. Unwilling to be honest with these sympathetic men, we were honest with no one else. Small wonder many in the medical profession have a low opinion of alcoholics and their chance for recovery. Yeah, I've never been fully honest with any of the psychiatrists, psychologists I was forced to see because I didn't trust them because they were being paid to care about me.
So if you're being paid to care about me, I don't care how sympathetic you are. I don't care if you're just there to help me. I don't really want your help. But because we act that way, they retaliate in kind, and they have a very low opinion of us, generally speaking, as a profession. Do you want to translate, or should I keep going? యా దట్ పారాగ్రాఫ్. మానసిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంలో మాతో అంగీకరిస్తారు. వైద్య పరీక్షల కోసం వేల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. చాలా తక్కువ సందర్భాలు మినహాయించి మన పరిస్థితిని బాగుపరచడానికి ఈ వైద్యులు మనం ఎప్పుడూ సరైన అవకాశం ఇవ్వలేదు. అవునండి, సైకాలజిస్ట్ దగ్గరికి, సైకాట్రిస్ట్ దగ్గరికి పట్టుకెళ్తారు, మన ఇంట్లో వాళ్ళైనా పట్టుకెళ్తారు, మనంతటి మనం వెళ్ళకపోయినా సరే. ఏమో వాళ్ళు ఏమైనా వీడు గోడు విని వీళ్ళు ఏమైనా నయం చేస్తారు. ఎందుకంటే ఒకవైపు గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు, ఒకవైపు మన వైద్య సంస్థలకు పట్టుకెళ్తుంటారు. పాపం ఇంట్లో వాళ్ళ పని ఇదేగా, మన ఎలాగోలా బాగుపరచడానికి వాళ్ళు సహస్రం ప్రయత్నం చేస్తారు. అయితే మనం వాళ్ళకి మనకు సాయం చేయడానికి అవకాశం ఇచ్చామా అంటే ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకపోవడం అంటే ఏంటి? పూర్తి నిజాన్ని మేము ఎప్పుడు వారికి చెప్పలేదు. ఇప్పుడు ఒక డాక్టర్ ఎదురుగుండా కూర్చుని వాడు ఎంత తాగుతావా రోజుకి అని అన్నాడు అనుకోండి, 2-3 డ్రింకులు తాగుతానండి, 2-3 పెగ్గులు తాగుతానండి, ఎందుకో గోల్ చేస్తుంది మా ఆవిడ అంటాను నేనైతే. ఎవడైనా అడిగితే పచ్చి అబద్ధం, 2-3 సీసాలు తాగుతున్నా, 2-3 పెగ్గులే చెప్తావు అమాయకమైన మొహం పెట్టి వాడి ముందు. వాడు నాకు సాయం ఎలా చేస్తాడు? అసలు వాడికి నేను చెప్తున్న విషయమే అబద్ధం అయితే వాడు నాకు సాయం ఏం చేస్తాడు? 2-3 సీసాలు వాడికి చెప్పేది వేరు, 2-3 పెగ్గులు వాడికి చెప్పే విషయం వేరు. నేనా తప్పదాగి పడిపోతున్నా రోజు. ఆ విషయం ఆవిడ మొరాయిస్తోంది, నన్ను అడిగితే నేను ఈ విషయం చెప్తున్నా, అబద్ధాలు చెబుతున్నా. మరి పాపం వాళ్ళు నాకు సహాయం చేసే అవకాశాన్ని ఇచ్చినట్టు కాదు కదా. వారి సలహాలు పాటించడం లేదు. పోనీ ఇంత వాడేదో పసిగట్టి ఏదో సలహా చెప్పాడే అనుకో, ఒరే ఇలా చేయరా అని, కొన్ని పాటించానా వీడి మొహం అని చెప్పి పక్కన పెట్టి వదిలేస్తా. ఎందుకు? డబ్బులు పుచ్చుకుంటున్నాడు వీడు, నాకేం సాయం చేయగలడు? మళ్ళీ అహంకారానికి ఏం తక్కువలా? వాడికి నిజం చెప్పము, వాడు చెప్పిన మాట వినము, వాడిని పైగా చులకరగా చూస్తాం. వాడేవాడు సలహా చెప్పడానికి నాకని చెప్పి ఓ 2 పెగ్గులు పడ్డాయంటే వాడిని తిట్లు కూడా తిడతాను నేనైతే. బ్రహ్మాండమైన సంస్కృతంలో తిట్లు తిడతాను. మా విషయంలో సానుభూతితో వ్యవహరించే ఈ వైద్యులతో కూడా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడకపోవడంతో మరెవరితోనూ నిజాయితీగా ఉండలేకపోయాం. మరి వాడితో, వైద్యుడితో, మూడో కంటి వాడు కదా వాడు, ఇంట్లో వాడు కూడా కాదు, మనకి తటస్థపడ్డవాడు కాదు జీవితంలో. వాడితోనే నిజాయితీగా లేకపోతే నీ చుట్టుపక్కల వాడితో, నీ స్నేహితులతో, కుటుంబంతో ఎలా ఉంటావు? ఇందు మూలంగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా మంది తాగుబోతుల ఎడల తక్కువ అభిప్రాయాన్ని కలిగి ఉండటం, స్వస్థత విషయంలో వారికి ఎలాంటి ఆశ లేకుండటం ఆశ్చర్యం కలిగించింది. అది ఇప్పుడు చాలా మంది మానసిక శాస్త్రవేత్తలు లేకపోతే డాక్టర్లు వాళ్ళతో మాడితే, ఓ తాగుబోతా అండి వాడు వల్ల కాదండి అని చెప్తాడు వాడు. ఎందుకంటే వాడు అనుభవం అది. మనం వెళ్తాము, అబద్ధం చెప్తాం, తర్వాత మళ్ళీసారి వాడు వినేటోడికి మరికొంత దిగజారి ఉంటాం. అది వాడి అనుభవం అది. అందుకే వాళ్ళకి మనం అంటే సదభిప్రాయం కాదు కదా, ఇంతో కొంత మర్యాద కూడా ఉండదు. వాళ్ళు మనని తాగుబోతులు అంటే ఒక ఇంకా వీళ్ళని ఎవరు ఏమి చేయలేరు, వీళ్ళు అసలు సమాజానికి బహిష్కృతులు అన్నట్టుగా ఉంటారు అనమాట. వాడు వీళ్ళు పక్క తీసి పాడేయండి అన్నట్టుగా ఉంటారు. ఇది సమస్య. చాలా మంది డాక్టర్లు, నా కూతురు డాక్టరు చెప్పింది, చాలా మంది డాక్టర్లు ఒక పేషెంట్ ఆల్కహాలిక్ అని తెలిస్తే మళ్ళీ ఆ ఆల్కహాలిక్ చూడడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే వీడిని మనం బాగుపరచలేము, వీడితో ఊరికే సమయం వృధా అని చెప్పి. ఇలా కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మన మీద ఉన్న అభిప్రాయం అలాంటిది. ఎందుకు? మనం చేసుకున్న పనులే, మనం మాట్లాడిన మాటలే, మనం చెప్పిన అబద్ధాలే. ఎస్ ఆల్. Thank you. We must be entirely honest with somebody we expect to live long or happily in this world. It doesn't say everybody. You don't have to tell everybody about cheating on your wife or cheating on your taxes, or you don't have to tell someone about all the lies and gossip you told about him, because that would cause harm. But we do have to be honest with somebody. You see this actually in America. You see people who come to an A meeting and they share basically their entire four-step in an A meeting. And it's always a source of derision. People are basically like, thank you for sharing your four-step with us. It's not seen as a good thing. It's seen as somebody's sponsor is not really working very effectively with them, or really they have probably even done a four-step. They're just spewing in the meeting. It's dangerous too, because again, there are people in the rooms who are mandated reporters, and if you talk about beating your child,
they're going to call the cops, right? Because they have to. Rightly and naturally, we think, well, before we choose this person or the person or persons, with whom to take this intimate and confidential step. So it's intimate. It's, again, you don't share with the whole world about the intricacies of your sex life, and it's confidential. Some things, again, we could be talking about crimes. Those of us belonging to a religious denomination which requires confession must and, of course, will want to go to the properly appointed authority whose duty it is to receive it. So there are religions that practice confession, and there are legal confidentialities, at least in America, involved. So some people say this is dated because nobody does a fifth step with like a priest anymore. But I found that I work for the state of Delaware as a prosecutor. There are certain things I just can't hear. If someone is involved in a murder, I don't want to hear that because it puts me in a position where I might have to call the police on them. I don't have a right to say, well, it was in a fifth step. That doesn't apply. So I've told people to go to a priest or someone else who can hear what they're saying with complete legal confidentiality. And some of them have done parts of their fifth step with priests. And I'm like, that's absolutely fine. As long as everyone knows the rules. Or, for example, if you're my sponsor and I resent you, I shouldn't do that part of the fifth step with you. I should do it with someone else, right? So I've done that. I've heard a small part of someone's fifth step where they resented their sponsor, and then their sponsor spent hours with them hearing everything else. Though we have no religious connection, and we may still do well to talk with someone ordained by an established religion. We often find such a person quick to see and understand our problem. Of course, we sometimes encounter people who do not understand alcoholics. But again, there could be other reasons, even if you're not in that religion, just because it protects you in a way that telling a prosecutor or a police officer or something really would. Sorry. Yeah. So, by the way, in Pittsburgh, there are still people who go to a nearby monastery. Yeah. Interesting. Yeah. I've been there. Yeah. Anyway, so ఈ ప్రపంచంలో సంతోషంగాను ఎక్కువ కాలం పాటు జీవించాలని కోరుకున్నట్లయితే, ఇందుకే కదండి అసలు ఉన్ననాళ్ళు సుఖంగా ఉండాలనే వచ్చాం. అది ఆ కోరిక ఉన్నట్లయితే ఎవరో ఒకరితో ముఖ్యం అండర్లైన్ చేసుకోవాలి. ఎవరో ఒకరితో మనం పూర్తి నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. అది 4వ సోపానం చేసాము, 5వ సోపానం చేస్తున్నామని ఊరందరికీ మనకు అది చెప్పామని ఎవ్వరూ చెప్పటం లేదు. ముఖ్యంగా మీటింగ్ లో చెప్పాల్సిన అవసరం లేదు. మీటింగ్ లో షేరింగ్ ఇచ్చారు కదా అని చెప్పిన మొత్తం కథంతా నేను చేసిన ప్రతి చెత్త పని చెప్పేయడం సభ్యత కానే కాదు. వాళ్ళు ఏమన్నారు, ఎవరో ఒకరితో, ఆ ఎవరో ఒకరు సామాన్యంగా ఏంటంటే మన స్పాన్సర్ అయి ఉంటారు మనకి ఈ రోజున. మరి ఆ ఎవరో ఒకళ్ళు ఎవరు అని చెప్తున్నాడు ఇక్కడ. పూర్తి గోప్యత, ఆత్మీయతతో కూడిన ఈ పని చేయడానికి మనం ఎంచుకునే వ్యక్తి లేదా వ్యక్తుల గురించి సరిగ్గా సహజంగా మనం ముందుగానే ఆలోచించుకుంటాం. అది సరిగ్గా ఆలోచించుకోవాలట ఎవరిని తీసుకోవాలి అని. సో ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే స్పాన్సర్ని ఎలా ఎంచుకోవాలి అన్న దాని గురించి కూడా మనకి బిగ్ బుక్ చెప్తాను. మనం స్పాన్సర్ని చాలా తప్పు విషయాల కోసం ఎంచుకుంటాం. స్పాన్సర్ దగ్గర ఫలానా కారు ఉందనో, స్పాన్సర్ దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయనో, పెద్ద ఉద్యోగం ఉందనో, అవి కాదు కావాల్సింది. గోప్యత ఉందా, అతను నా మాట పక్క వాళ్ళకి చెప్పకుండా ఉంటాడా, ఆత్మీయత, అసలు నన్ను పూర్తిగా ఆత్మీయతతో వినగాడు, ఒక సహచర్యం ఉందా అతని ప్రవర్తనలో. సరే, ఒప్పుదల తప్పనిసరి సాంప్రదాయమైన మత విశ్వాసానికి చెందిన మనలో కొందరు ఈ పనికి నిర్దేశింపబడిన మతాధికారి దగ్గరికి వెళ్తాం. అది సరే, మీ మతాధికారి ఎవరైనా ఉంటే, మత గురువులు ఎవరైనా ఉంటే, ఇప్పుడు క్రైస్తవ మతంలో వెళ్ళి చర్చిలో, ముఖ్యంగా క్యాథలిక్ అన్న క్రైస్తవుల్లో మత గురువు దగ్గరికి వెళ్ళి వారమో 2 వారాలకు ఒకసారి, నెలకోసారి వెళ్ళి చేసిన పాపాల లిస్టు చెప్పడం, జాబితా చెప్పడం, ఆయన దేవుని తరఫున మనని క్షమించడం జరగడం వాళ్ళకి ఒక ఆచారం ఉంది. పోనీ అలాంటి వాళ్ళతో మీకు ఏమైనా దగ్గరతనం ఉంటే వాళ్ళ దగ్గర కూడా చేయొచ్చు, ఇందులో తప్పేం లేదు. అలాగని ఎటువంటి మత సంబంధాలు లేని వాళ్ళు కూడా ఒక నిర్దేశిత మతం చేత అనుమతి పొందిన మత గురువుకి పాప నివేదనం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
మీ ఇష్టం. మీకు అలా అనిపిస్తే అలా చేయొచ్చు. అలాంటి మత గురువు మన సమస్యలు త్వరితంగా గమనించి అర్థం చేసుకోవడం మనం తరచూ చూస్తాం. ఇది కొంచెం బిగ్ బుక్ రాసిన కాలంలోని విషయం. ఈ మధ్య కాలంలో మత గురువుల కంటే ఎక్కువ మన స్పాన్సర్లే చేస్తున్నారు 5వ సోపానం అని మనం మన చుట్టూ గమనిస్తున్నాం. ఇది కూడా అంటే మన చుట్టుపక్కల మనం ఏ మతంలో బ్రతుకుతున్నాం, ఏ మతం మన చుట్టూ ఎక్కువ ఉంది, దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు తాగుబోతులను అర్థం చేసుకోని వ్యక్తులు కూడా ఎదురవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోవాలి అనేది సారాంశం. ఇక్కడ ఆలివర్ 2 మాటలు చెప్పారండి. ఒకటంటే ఆయన లాయర్. ఇప్పుడు ఆలివర్ ప్రాసిక్యూటర్ వాళ్ళ రాష్ట్రానికి అంటే గవర్నమెంట్ పనిచేస్తారు. అంటే అర్థం ఏంటంటే ఎవడైనా వచ్చి నేను హత్య చేశాను ఈ రాష్ట్రంలో అని చెబితే అతనికి అతని ఉద్యోగ బాధ్యత ప్రకారం అతను వెంటనే చట్టానికి చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకపోతే ఆయన ఉద్యోగానికి ఆయన చేస్తున్న మోసం అది. కాబట్టి బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిగా ఏం చేయాలంటే ఆలివర్ ఇప్పుడు నేను వెళ్ళి ఏమండి మీ ఇంటి పక్కన వాళ్ళు నేను హత్య చేసింది నేనేనండి అని చెప్తే అది 5th స్టెప్ పరంగా చెప్పినా ఇంకోలా చెప్పినా అతను నన్ను జైలుకి పంపించాలి, తప్పదు. అది అతని ఉద్యోగ ధర్మం. అంచేత స్పాన్సర్లు వచ్చినప్పుడు చెప్తాట, నాయన మీకు ఏమైనా చట్టవిరుద్ధమైన పనులు మీరు ఈ రాష్ట్రంలో ఏమైనా చేసి ఉంటే దయచేసి నాతో చెప్పొద్దు. నాకు నువ్వు చెప్పంది నేను వినలేదు, నేను వినని దాని గురించి నేనేం అనలేను, ఏం చేయలేను. కాబట్టి ఇక్కడ ఏంటంటే చట్టానికి విరుద్ధమైన ఏమైనా చేస్తే ఆ పక్కవాడికి ఎవరు మత గురువుకో ఎవడికో వాడికి పోయి చెప్పుకో, నాకు మాత్రం చెప్పొద్దు అని పంపిస్తారట. అదొకటి. రెండో సందర్భం ఏంటంటే నీ రిసెంట్మెంట్లు ఉన్నాయి రాసుకున్నావు, రిసెంట్మెంట్లో అసలు నా పేరే ఉందనుకో, స్పాన్సర్ పేరే ఉందనుకో, అందులో వెళ్ళి వాడికి చెప్పకు కదా, ఎవడి మీ మీద నాకు అప్పటి నుంచి రిసెంట్మెంట్ ఉందండి అని చెప్తే ఏ లాభం, వాడి రిసెంట్మెంట్ వాడికి చెప్తే అదొకటి పక్క వాడికి చెప్పుకో. అలాగా అంటే సమంజసంగా చేయాలి, చేసేది తెలివితేటలుగా చేయాలి, బుర్ర ఉపయోగించాలి కొంచెం. అది వాళ్ళ గోప్యత వినమ్రత వాళ్ళలో ఉన్నాయా, వాళ్ళ ఆత్మీయంగా మనతో ప్రవర్తిస్తారా, ఇవి చూసుకొని ఎంచుకోవాలి. ఎస్. Thank you. If we cannot or would rather not do this, we search our acquaintance for a closed-mouthed, understanding friend. Again, this was written in 1939. I couldn't go to an AA meeting and find a sponsor 20 minutes later. Back then, there were very few AA meetings. So if I was reading this book in Idaho or in Hyderabad or something, there was no one else in AA around it. I might have had to find someone who would be useful, who knew me. Perhaps our doctor or psychologist would be the person, maybe one of our own family, which I cannot imagine doing that. We cannot disclose anything to our wives or parents, which will hurt them and make them unhappy. So I can't imagine having your wife hear your fifth step, especially if you were unfaithful in some way. That would be a real problem. That's not going to end well for you. We have no right to save our own skin at another person's expense. You know, I'm resentful at you, and I stole a bunch of money from you. How do you feel about that? You know, I feel pretty good that I told you. You know, such parts of our story we tell to someone who will understand yet be unaffected. The rules must be hard on ourselves, but always considerate of others. And so, understand but be unaffected is the key part of this whole thing. I know a guy who says he did his fifth step by going to the park and telling people in the park things from his fifth step, and going around the park and doing this to different people who were willing to hear 5 minutes of talk from this crazy person. I can't imagine that that's a very good fifth step, because they won't be affected. They don't know him, but they won't understand either. So, oh man, you're resentful at your wife? Oh man, why don't you kill her? Leave me alone. It's like, I don't know, because I'm just some guy. I'm not an AA. I'm the guy you met at the bus stop. That's not useful. On the other hand, my brother, I'll use myself as an example, is in AA. I could not do my fifth step with my brother because he would understand it, but he would be very affected. I would write about how I resent my parents, how I resent my other siblings, how I resent him, and he would either be tempted to side with me, which is not good. Oh, this is a totally justified resentment. You should feel that way, you know. Or he would fight with me, which is also not good. How can you say that about your mother? Don't you know how great she is? Like, that's the problem with someone who is too close to you, or if you are sharing a resentment that affects them. Like if I have a resentment against my sponsor's wife, he's not the right man to hear that resentment. That would be someone else. On the other hand, I want someone who understands what we're trying to do here, and not, you know, because otherwise I could just do a fifth step with my dog or with the squirrels in the backyard, or I could just read it in the mirror, and it would be equally ineffective. So it has to be someone that can provide feedback.
because we're not just reading this thing to a wall. We're reading it to someone who is going to interact with us and engage with us. Otherwise I could just hear a fifth step and be like, okay, well, you talk into the phone. I'm going to go do some errands, but I'll be back in a couple hours to see if you're still talking. It's like that's not effective at all. Sorry. No. These are good because I was at a meeting in India once. Somebody asked a question if you could do a fifth step with a deaf person. Maybe they could read it, but like, No. I mean, yeah. so the ASL. idea Yeah. was I will tell from my side. If he Oh, can't hear, that's his problem. So I'm done from my side. But yeah. Still, so, solitary self appraisal is the problem. so Yeah. alcohol Yeah. has come up with creative solutions. Is all I Yeah. say. ఓకే మనం పై విధంగా చేయలేకపోయినా లేక చేద్దామని లేకపోయినా మనల్ని అర్థం చేసుకోగలిగే విషయాలను గోప్యంగా ఉంచే స్నేహితుని సహచర్యం కోసం వెతుకుతాం. అది ఒకటి, మనం అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి. రెండు, గోప్యత. వాళ్ళు మళ్ళీ వెంటనే వెళ్ళి పక్క వాళ్ళకి చెప్పకూడదు ఈ విషయం, ఎందుకంటే ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి, చాలా ఆంతరంగికమైన విషయాలు ఉన్నాయి. అవి చాలా సెన్సిటివ్ మాటలు, ఇవన్నీ బయట చెప్పాల్సిన అవసరం. అట్లాంటి వాడు ఉన్నాడా అని వాడి గురించి వెతుక్కోమన్నాడు. బహుశా మన డాక్టర్ గాని మానసిక శాస్త్రవేత్త కానీ మనం వెతికే వ్యక్తి కావచ్చు అని ఎప్పుడో, ఇది 39లో రాశారు ఈ పుస్తకం, గుర్తుపెట్టుకోండి. ఆ ఇప్పుడు చాలా అరుదు ఇలా డాక్టర్కి మానసిక శాస్త్రవేత్తకి చెప్పడం. లేదా మన కుటుంబంలోని వ్యక్తైనా కావచ్చు అన్నాడు. కానీ మన భార్యలకు తల్లిదండ్రులకు కానీ బాధ విచారాన్ని కలుగజేసే ఏ విషయము మనం వెల్లడి చేయకూడదు. ఇవాళ రోజున తన అనుభవంలో ఆలివర్ చెప్పేది నాకు తెలిసినంత వరకు కూడా, వెళ్ళి ఇంట్లో వాళ్ళతో, ముఖ్యంగా మన చుట్టుపక్కలతో, మన కుటుంబీకులతో ఫిఫ్త్ స్టెప్, 5వ సోపానం చేసేవాళ్ళు నాకు తెలిస్తే ఎవరు తెలియదు. ఇతరులకు బాధ కలిగించి మనం కాపాడుకునే హక్కు మనకి ఏమాత్రం లేదు. అది చెప్తున్నాడు. ఎప్పుడు మన కుటుంబం వాళ్ళతో మనం కానీ 5వ సోపానం చేస్తే, ఇప్పుడు మా ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను తాగున్న రోజుల్లో ఇంకో స్త్రీ వెనకాల పడ్డాను, నీకు ఇలా ద్రోహం చేశాను, నేను ఇలా బాధ పెట్టాను అని మొత్తం జాబితా ఆవిడకి చెప్తే 5వ సోపానం, ఆవిడకి బాధ కలిగించాను తప్ప నేను 5వ సోపానం చేసిన వాడిని అవ్వలే. అందుకే వాడు ఒక రూల్ చెప్పాడు. రూల్ ఏంటంటే, అంటే ఇతరులకు బాధ కలిగింది మనం కాపాడుకునే హక్కు మనకి ఏమాత్రం లేదు. మన కథలోని అటువంటి భాగాలను అర్థం చేసుకుని, ఒకటి, ప్రభావితం కాని, రెండు, వ్యక్తికి చెప్తాము. తప్పనిసరైన నిబంధన ఏమిటంటే, రూల్ ఏంటంటే, మన పట్ల మనం కఠినంగా వ్యవహరించాలి, ఇతరుల పట్ల ఎల్లప్పుడూ ఉదారంగా వ్యవహరించాలి. ఔదార్యం ముఖ్యం. అయితే ఇక్కడ మనుషుల గురించి చెప్తున్నాడు కదా, ఎవరిని ఎంచుకోవాలి, ఎలాంటి వ్యక్తి అంటే, ఒకటి మన అర్థం చేసుకోవాలంటే, రెండు, ప్రభావితం కాకూడదు. ఇక్కడ రెండు మాత్రమే ఉదాహరణలు చెప్పాడు ఈయన. ఒకటి, మనం అర్థం చేసుకోవాలి కానీ ప్రభావితం కాకూడదు. ఆయన ఎవరో ఉన్నట్టే ఇప్పుడు ఎక్కడో తటస్థపడ్డట్టు ఈయనకి, రోజు పార్కులో కూర్చుని వచ్చేపోయేవాడిని పట్టుకుని పోయి కూర్చో అని చెప్పి వాడిని బెంచ్ మీద కూర్చోబెట్టి వాడికి 5వ సోపానం చెప్పడం. అందులో ప్రభావితం కాడు వాడు, ఎవడో దారిని పోయే దానయ్య కాబట్టి వాడు ప్రభావితం కాడు. నీకు అర్థం, నీకు వాడికి ఏ సంబంధం లేదు. ప్రభావితం కాకపోవడంతో సరిపోలా, నీకు నిన్ను అర్థం చేసుకున్నాడు వాడు. అసలు నిన్ను ఎలా అర్థం చేసుకుంటాడు వాడు? వాడికి తాగుబోతనం గురించి తెలియదు, వాడు ఎవడో రోడ్డు మీద పోయేవాడిని పట్టుకున్నాను. నిన్ను అర్థం చేసుకోలేని వాడిని పట్టుకుని మనం 5వ సోపానంతా కక్కేస్తే అసలు ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇదే నేను ఆయనకి చెప్తున్నా ఇంగ్లీష్ లో ఇందాక. ఒకసారి మనం ఇండియాలో ఏదో స్టెప్ వర్క్ మీటింగ్ లో మనం ఉంటే, మన తెలుగు మీటింగే, ఎవరో ఉంటే ఒక మనిషి ప్రశ్నలు సమాధానాల సమయంలో ఒక వ్యక్తి, ఒక ఆల్కహాల్, నాకు గుర్తున్నాడు ఆ వ్యక్తి, అతను చేయెత్తి అడిగాడు, ఏమండి చెవిటి వాడికి చెప్పచ్చా 5వ సోపానం అని అడిగాడు. ఇది మన తెలివితేటలు ఇలాగే ఉంటాయి చూడండి. ఎందుకుంటా, ఈయన చెప్పినట్టు అవుతుంటే వాడు విన్నట్టు ఉంటుందిట. వాడు చెవిటి వాడైతే స్పాన్సర్ కాకపోయినా చెవిటి వాడితో నేను చేస్తానంట అని ఒక చమత్కారంగా అన్నాడు, నిజంగా అడిగాడు నాకు తెలీదు, బట్ విషయం చెబుతుంది. సో అర్థం చేసుకోవాలి. రెండు, ప్రభావితం కాకూడదు. ఇప్పుడు ప్రభావితం కాకూడదు అంటే ఇది చెప్పాడు, వీళ్ళ
అన్నయ్య తమ్ముడు మరి వీళ్ళ అన్నదమ్ముడు కూడా ఏలో ఉన్నట్టు ఆలివర్కి. ఇప్పుడు వెళ్ళి అతను అర్థం చేసుకోకూడదు కదా అని చెప్పి అతనికి 5వ సోపానం చెప్పొచ్చునా అంటే చెప్పకూడదు. ఎందుకంటే ఇందులో ఈయన రిసెట్మెంట్ల జాబితాలో ఆయనేమో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు వేరే అన్నదమ్ములు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మ ఉండొచ్చు, వాళ్ళ నాన్న ఉండొచ్చు. ఆ అరే అదేంటి అలా మాడుతున్నావు అమ్మ గురించి అని అన్నాడు అనుకోవాడు, పెద్ద రచ్చ అయిపోతుంది, గొడవ అయిపోతుంది. కాబట్టి అసలు నన్ను అర్థం చేసుకోగలిగిన ప్రభావితం కానివాడు కాదు నా సొంత అన్నదమ్ముడు. కాబట్టి మనకి ఎంత అవసరమో అంత దూరం ఉండాలి, ప్రభావితం కానంత దూరం ఉండాలి. అలాగని నన్ను అర్థం చేసుకునే సహృదయత ఉండాలి. ఈ రెండు కూడా ఉన్నవాడిని వెతుక్కోండి అన్నాడు. వన్ మోర్ పారాగ్రాఫ్ ఆలివర్, వన్ మోర్. Sure. Notwithstanding the great necessity for discussing ourselves with someone, it may be one is so situated that there is no suitable person available. That is so, the step may be postponed. Only, however, we hold ourselves in complete readiness to go through with it at the first opportunity. The examples that come immediately in mind are I'm in prison, or I'm in some sort of a rehab where I'm on lockdown. And I sponsor a guy who was in prison for, I think, 3 or 4 years for bank robbery. And he wrote a fifth step, or wrote a fourth step rather. And when he got out, he was 3 years sober. And we did his fifth step when he got out. But he had been sober the whole time. Because you're not going to do your fifth step with your cellmate, because that's going to cause you a lot of harm. We say this because we are very anxious that we talk to the right person. It is important that he be able to keep a confidence, which my cellmate or my, might not be able to do, that he fully understand and approve what we're driving at, which my counselor might not be able to do, that he will not try to change our plan. But we must not use this as a mere excuse to postpone. When you're being honest and when you're just rationalizing laziness and so forth. So we're held to our own accountability by that. I'm going to drink if I'm being using this as an excuse here. Sorry. Right. In fact, in my rehab, my counselor was A, but he refused. He said you should go out, get a sponsor, and do it, because I'm also your counselor. I'm playing a dual role, and I should not be doing this. So makes sense. Yeah. సో మనకు సంబంధించిన విషయాలు చర్చించడానికి ఇంకొక వ్యక్తి యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, అందుకు సరైన వ్యక్తి దొరకని పరిస్థితిలో మనలో ఎవరికైనా ఏర్పడవచ్చు. అది దొరకపోవచ్చు వ్యక్తి. మనం అనుకుంటున్న ఈ గోప్యత, ప్రభావితం కానివాడు, అర్థం చేసుకునేవాడు, ఆత్మీయత కలిగిన వాడు, ఇవన్నీ కొన్ని గుణాలు మనం లెక్కేస్తున్నాం కదా. మరి అవన్నీ ఉన్నవాడు దొరకపోతే ఏంటి? అదే కనుక జరిగితే మనం ఈ సోపానాన్ని వాయిదా వేయవచ్చు అన్నాడు. కానీ లభించిన మొదటి అవకాశంలోనే ఈ సోపానాన్ని ఆచరణలో పెట్టడానికి పూర్తి సంసిద్ధులమై ఉండాలి. ఇక్కడ ఆగి ఒక ఉదాహరణ, ఇలాంటి వాళ్ళు ఎవరుంటారంటే, ఈ రోజున మనకి స్పాన్సర్ దొరకపోవడం ఏంటి, 5వ సోపానం చెప్పుకోలేకపోవడం ఏంటి, మీటింగ్ వెళ్తే 3 మంది ఉన్నారు కదా, నేనవుతా స్పాన్సర్ అని అడిగేవాళ్ళు ఉన్నారు కదా. మరి ఏమిటండి ఇబ్బంది? అలా కాదు అని చెప్పేది. ఇప్పుడు జైల్లో ఉండొచ్చు ఒక వ్యక్తి, లేకపోతే రీహాబ్ లో ఉండొచ్చు. ఒక్కోసారి 3 నెలలు, నేను రీహాబ్ లో ఉన్నా 2020లో. 3 నెలల పాటు జైలే. అది రీహాబ్ అంటే మొత్తం తాళాలు వేసేశారు, బయటకు వెళ్ళడానికి లేదు, ఏమీ లేదు. గోడలకి కూడా ఉన్నాయి, చెరసాలలా ఉన్నాయి, ఆకాశం కూడా సరిగ్గా పూర్తిగా కనబడదు. అలాంటి రీహాబ్ లోనే ఉన్నాను నేను 3 నెలల పాటు. మరి అప్పుడు 5వ సోపానం చేయాలన్నా చేయలేవు నువ్వు, మా జైల్లోనూ గట్లను. మరి పక్కనున్న వాళ్ళకి చెప్పలేవు కదా 5వ సోపానం. వాళ్ళు అర్థం చేసుకోవాలి, గుప్తత, గోప్యంగా ఉండాలి. అంచేత అలాంటి వ్యక్తి దొరికే వరకు ఊరుకో. ఈయనకి ఒకటి స్పాన్సర్ ఉండేవాట. 3 ఏళ్ళ బ్యాంక్ దొంగతనంలో, ఆ నేరంలో లోపల ఉన్నట్టు, జైల్లో ఉన్నట్టు. 3 ఏళ్ళలో మరి సోపానాలు చదువుతున్నాడు, మరి ఫోన్లోనూ గట్రా మీటింగ్ అవుతుంది. సో 5వ సోపానం వచ్చేవాడికి ఏంటంటే 4వ సోపానం చేసి రాసుకుని అట్టే పెట్టుకున్నట్ట. బయటకు వచ్చాక స్పాన్సర్ గారితో మళ్ళీ చేశాట 5వ సోపానం. 3 ఏళ్ళు టైం పట్టింది కానీ చేశాడు. సో వాయిదా అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో వేయచ్చు అన్నాడు తప్ప కావాలని వాయిదా వేయమల్లా. అని లభించిన మొదటి అవకాశంలో ఈ సోపానాన్ని ఆచరణలో పెట్టడానికి పూర్తి సంసిద్ధులమై ఉండాలి. సంసిద్ధత ముఖ్యం ప్రోగ్రామ్ కానీ విలింగ్నెస్ అని చెప్తూనే ఉన్నారు.
ఇలా ఎందుకు చెబుతున్నామంటే మనం సరైన వ్యక్తితోనే మన మనసులోని భావాలు చర్చించాలని ఎంతో ఆతృతతో ఉంటాం కనుక అతను మన విషయాల్ని గుప్తంగా ఉంచడం, మన లక్ష్యాన్ని పూర్తిగా అర్థం చేసుకొని అంగీకరించగలగటం మరియు దానికి ప్రణాళికగా మార్చే ప్రయత్నం చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. మన ప్రణాళికను మార్చే ప్రయత్నం చేయకుండా ఉండటం ముఖ్యం. అది వాడు మనని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు, వినాలి. అయితే ఈ విషయాలను సాకుగా చూపి మన ప్రయత్నాన్ని వాయిదా వేయకూడదు. వాయిదా అనివార్యం కానే కాదు. కాకపోతే పరిస్థితులు సహకరించకపోతే వాయిదా వేయాల్సిన అవసరం వస్తే తప్పనిసరి అయితే వాయిదా వేయచ్చు. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీక్. డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ క్వశ్చన్స్? Yeah. Okay. I guess we'll close with the responsibility pledge. I am responsible to anyone who ever reaches out for help. And at the end of the day, always to be there. And for that, I am responsible. థ్యాంక్ యూ. Thank ఇప్పుడు you. మళ్ళీ బాధ్యతను తలుచుకుంటూ ఒకసారి ఈ వారం ముగించుకుందామండి. తర్వాత ప్రశ్నలు సమాధానాలు మన ఆలివరి వాళ్ళకు కొంచెం సమయం ఉందిట. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే అడుగుదాం. ముందు బాధ్యత. ఎవరైనా ఎక్కడైనా ఇప్పుడు సహాయం కోరినా ఏ ఒక్క సహాయ హస్తం ఎల్లప్పుడూ అతడు ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నేను బాధ్యుడను. థ్యాంక్ యూ. Thank you.